ప్రొద్దుటూరులో చెలరేగపోతున్న టిడిపి, భరిస్తున్న వైసీపీ. గురువారం సాయంత్రం ఆరవేటి హాల్కు ఎదురుగా ఉన్న జుబైర్ టీ అంగడిపై టిడిపి పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి విఎస్ ముక్తియార్ ముఖ్య అనుచరుడు ఖలీల్, గాంధీ అనే వారితో పాటు మరికొంతమంది వైసీపీ పార్టీకి చెందిన 19 వార్డు ఇన్ఛార్జ్ చాంద్ బాషాకు చెందిన జుబైర్ టీ అంగడి దగ్గరకు గలట చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. వచ్చి రాగానే గొడవ పెట్టుకున్న టిడిపి పార్టీకి చెందిన ఖలీల్, గాంధీ అనుచరులు వాళ్లు టీ అంగడిలో ఉన్న అవతార్ మరికొంతమందిపై దాడి చేయడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఒకేసారి టిడిపి వాళ్లు అంతమంది వైసీపీ పార్టీకి చెందిన టీ అంగడి దగ్గరికి రావటం జరిగింది. ఈ క్రమంలో తమను తాము రక్షించుకోవడానికి వైసీపీకి చెందిన వారు ప్రతిదాడి చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి పార్టీ వారు చేస్తున్న రెడ్ బుక్ మార్క్ దాడులు ప్రొద్దుటూరులో జరుగుతున్నాయని పట్టణంలో శాంతి కోరుకుంటున్న ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఇద్దరి వ్యక్తుల మీద జరిగిన దాడిలో వైసీపీ పార్టీకి పనిచేస్తున్నారనే ఒకే ఒక కారణంతో 11 మందిపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించి కొట్టించారు. టిడిపి పార్టీకి చెందిన ముక్తియార్, సీఎం సురేష్ నాయుడు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తదితరులు మీరు వైసీపీ పార్టీలో కొనసాగడానికి వీలు లేదని, మీరు ప్రశాంతంగా ప్రొద్దుటూరులో జీవనం సాగించాలంటే టిడిపి పార్టీలోకి రావాలని 19 వార్డు ఇన్ఛార్జ్ చాంద్ బాష మీద తీవ్ర ఒత్తిడి టిడిపి పెద్దలు చేశారని ప్రొద్దుటూరు ప్రజలు అంటున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఘలాట కూడా కేవలం 19 వార్డు ఇన్ఛార్జ్ చాంద్ బాషను టార్గెట్ చేస్తూ టిడిపి పార్టీ పెద్దల డైరెక్షన్లో జరిగిందని ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు అంటున్నారు. టిడిపి పార్టీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలో వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా హింసను ప్రోత్సహిస్తూ రౌడీ రాజ్యం నడిపిస్తున్నాడని ప్రొద్దుటూరు ప్రజానికభిప్రాయపడుతున్నారు. ప్రజలకు మంచి చేసి వారి మన్నలను పొంది పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తే తప్పులేదుగాని ఇలా హింస ద్వారా భయపెట్టి టిడిపి పార్టీలోకి రమ్మని బెదిరించే సంస్కృతి గతంలో ఎక్కడ లేదని మొట్టమొదటిసారి ఇప్పుడే చూస్తున్నామని ప్రజలు అంటున్నారు. ముక్తియార్ చాలా సీనియర్ నాయకుడని, అలాంటి వ్యక్తి ఖలీల్ అనే వ్యక్తి ద్వారా రౌడీయిజం ప్రోత్సహించడం ముక్తియార్ రాజకీయ భవిష్యత్ కూడా మంచిది కాదని ప్రజలు అంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత చాలామంది ముక్తియార్ను కలవటానికి వెళితే వచ్చిన వారిని కూడా ఖలీల్ బూతులు తిడుతున్నాడని చాలా బయట చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎందుకు ముక్తియార్ దగ్గరికి ప్రజలు అంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత చాలామంది ముక్తియార్ను కలవటానికి వెళితే వచ్చిన వారిని కూడా ఖలీల్ బూతులు తిడుతున్నాడని చాలా బయట చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎందుకు ముక్తియార్ దగ్గరికి వచ్చారని, గతంలో మీరు ముక్తియార్ అధికారంలో లేనప్పుడు ఎందుకు రాలేదని వచ్చిన ప్రజలను ఖలీల్ అనే వ్యక్తి తిడుతున్నాడని అని కూడా ప్రజలు అంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, ఈ విధంగా అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం దాడులు చేయడం కరెక్ట్ కాదని ప్రొద్దుటూరులో శాంతి కోరుకునే ప్రజలు హితవు చెబుతున్నారు.